వెల్కమ్ టు మౌనిక దామెల్లా కోట్స్. మన ఛానల్లో వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. కాబట్టి నేను మరెన్నో మంచి వీడియోలు చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. నీ మనసులోని ప్రేమను, బాధని కళ్ళల్లో చూసి చెప్పకుండానే గుర్తించగలిగిన వ్యక్తి భాగస్వామిగా దొరికితే నీకు అంతకు మించిన అదృష్టం మరొకటి ఉండదు. నిన్ను ఈ సమాజం ఎంత సులభంగా పొగుడుతుందో అంతే సులభంగా నిందిస్తుంది. కాబట్టి నిందలను, పొగడ్తలను పట్టించుకోకుండా శాంతంగా జీవించు. నువ్వు గొప్పవాడివైన తర్వాత చప్పట్లు కొట్టేవారి కంటే నీ దగ్గర ఏమీ లేనప్పుడు వెన్ను తట్టే వాళ్ళే నిజమైన స్నేహితులు. నువ్వు పోగొట్టుకున్న వాటిని తిరిగి తెచ్చుకోవడం ఎంత ముఖ్యమో, ఉన్న వాటిని కాపాడుకోవడం కూడా అంతకంటే ఎక్కువ ముఖ్యం. బలమైన నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తు బలహీనపడుతుంది. భవిష్యత్తు మీద భయం ఉండాలి, జీవితం మీద జాగ్రత్త ఉండాలి. ఈ రెండూ లేకపోతే కూర్చొని తిన్నా కానీ తరగని ఆస్తులైనా ఉండాలి. మీ దగ్గర ఉన్న ధనం చూసి చేతులు కలిపేవారు ఆ ధనం అయిపోగానే ముఖాలు చాటేస్తారు. ఎదుటివారిని బాధించడానికి క్షణం కూడా పట్టదు, కానీ ఆ బాధ తగ్గడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అందుకే మాట అనే ముందు ఇంకొక క్షణం ఆలోచించండి. కొన్నిసార్లు భయం కూడా మంచిదనిపిస్తుంది, ఎందుకంటే మనకి బాధ్యత, జాగ్రత్తలను నేర్పిస్తుంది కాబట్టి. గతం మనం మార్చలేని ఒక నిజం. అపజయం గురించి బాధపడుతూ ఉండడం కంటే ప్రణాళికతో ముందుకు సాగడమే విజేత లక్షణం. నిన్న మనది కాకపోవచ్చు, ప్రయత్నిస్తే రేపు ఖచ్చితంగా మనదే. నలుగురికి మంచి జరుగుతుంది అంటే మనం ఒక అడుగు వెనక్కి వేయడం తప్పు కాదు. తనకు నచ్చిన పనిని ప్రతివాడు చేస్తాడు, కానీ చేస్తున్న పనిని ఇష్టపడేవాడికే నిజమైన సంతోషం లభిస్తుంది. గెలిస్తే సంతోషం ఉంటుంది, గెలిపిస్తే సంతృప్తి ఉంటుంది. సంతోషం ఒకరోజు ఉంటుందేమో, సంతృప్తి జీవితాంతం ఉంటుంది. 100 అబద్ధాలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేయడం కన్నా ఒక్క నిజం చెప్పి క్షమించు అని అడగటం చాలా ఉత్తమం. ఒక విషయంలో మీకు పూర్తి అవగాహన లేకపోతే మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మంచిది కాదు. విషయ పరిజ్ఞానం పెంచుకున్న తర్వాత మాట్లాడితే మంచిది. ఒక మార్గంలో సాధ్యం కాకపోతే మరొక మార్గంలో ప్రయత్నించండి, కానీ ప్రయత్నాన్ని మాత్రం వదిలిపెట్టకండి. కష్టసుఖాలు అనేవి ఋతువుల వంటివి. మనకు నచ్చకపోయినా అవి రావాల్సిన టైంకి వస్తాయి, పోవాల్సిన టైంకి పోతాయి. ఓర్చుకోవడం అలవాటు చేసుకోవడమే మన పని. జీవితంలో అత్యంత చీకటి సమయంలో కూడా వెలుతురు వైపు తిరిగి చూడగలిగేవాడు ఎప్పుడూ ఆనందంగా ఉండగలడు. ఇతరులకు నువ్వు చేసిన మేలు మర్చిపో, కానీ నీకు ఇతరులు చేసిన మేలును మాత్రం నిద్రలో కూడా మర్చిపోకు. నిజాయితీ గల మనిషిని మోసం చేయడం అంటే చేతిలో రత్నాన్ని విసిరేసి రాయిని పట్టుకున్నట్లే. విలువ లేని చోట మాట్లాడకు, గౌరవం లేని చోట నిలబడకు, ప్రేమ లేని చోట ఆశపడకు. కష్టం నీకు వస్తే నీది అంటారు, సంతోషం వస్తే మనది అంటారు. సాయం చేస్తే మంచోడు అంటారు, లేకపోతే చెడ్డోడు అంటారు. డబ్బు ఇస్తే మనోడు అంటారు, ఇవ్వలేదంటే పగోడు అంటారు. ఇదే ఇప్పటి ప్రపంచం. తెలియక తప్పు చేసేవాడు అమాయకుడు, తెలిసి తప్పు చేసేవాడు మూర్ఖుడు. మనం ప్రయత్నిస్తే గెలుస్తామో లేదో తెలియదు, కానీ గెలవాలంటే మాత్రం ఖచ్చితంగా ప్రయత్నించాలి. దూరం నెట్టేసే చోట దగ్గరవ్వాలని అనుకోకు. కాళ్లకు చేతులకు ఎంత బలం ఉంది అనేది ఒక్క పేదరికం మాత్రమే పూర్తిగా నిరూపించగలదు. సందర్భం, అవకాశం దొరికినా ఎటువంటి తప్పులు చేయనివాడి నిజమైన ఉత్తముడు. జీవితంలో నీకు నచ్చని సందర్భాలు అనేకం ఉంటాయి. మోసపోయాననో, కోల్పోయాననో దేన్ని మధ్యలో వదిలేయకు. తోటి ప్రయాణికుడు నచ్చలేదని విమానం నుంచి దూకవు కదా. ఏది ఏమైనా నువ్వు గమ్యం చేరుకోవడం ముఖ్యం. అభిప్రాయం దేముంది, రోజుకో రకంగా మారుతుంది. మొన్న మంచివారు అనే అభిప్రాయం ఉంటే నిన్నటికి చెడ్డవారుగా మారచ్చు. నిన్న చెడ్డవారు అనే అభిప్రాయం ఉంటే ఈరోజు మంచివారు అయిపోవచ్చు. కానీ అభిప్రాయం మార్చుకున్నంత సులువుగా మనుషులు మారినప్పుడే బంధాలకు విలువ ఉంటుంది. బ్రతుకు మీద బాధ్యత లేని వాడికి భవిష్యత్తు మీద హక్కు ఉండదు. నిన్ను సానపెట్టడానికే సంఘర్షణల మధ్యకు నెడుతూ ఉంటుంది జీవితం. తట్టుకుంటే రత్నమై వెలుగుతావు, తప్పుకుంటే రాయిలాగా మిగులుతావు. కొన్నిసార్లు పద్ధతులు మార్చుకుంటేనే పరిస్థితులు మారుతాయి. ఒక వ్యక్తిని దేవుడు కూడా మార్చలేడు, అతను తనంతట తాను మారాలి అనుకునేంత వరకు.
చిన్న మాటైనా మనసును మారుస్తుంది అని నమ్మినప్పుడే నీకు తప్పేదో ఒప్పేదో తెలుస్తుంది. ఆకాశానికి ఎదిగాక ఎవరైనా గుర్తిస్తారు, కానీ నువ్వు నేల మీద ఉన్నప్పుడు నిన్ను గుర్తించిన వారే నీ వాళ్ళు. గుడి బయటే ఉన్నప్పటికీ అడుక్కునే బిచ్చగాళ్ళు మాత్రమే నిజమైన మేధావులు. సమయపాలన, క్రమశిక్షణ ఈ రెండూ లేకుండా ఏ చిన్న లక్ష్యాన్ని కూడా పూర్తి చేయలేం. జీవితాన్ని గొప్పగా ఊహించుకుంటూ బ్రతికే వారి కంటే ఉన్న జీవితాన్ని గొప్పగా మార్చుకునేవారు జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. కొన్ని సమయాల్లో ఇతరుల నోటిని మూయటానికి ప్రయత్నించడం కన్నా మన చెవిని మూసుకోవడమే మంచిది. కుక్కలు మొరిగినంత మాత్రాన ఇంటికి వచ్చే వాళ్ళందరూ దొంగలైపోరు కదా. ఆవేశపడకుండా నిదానంగా ఉండడానికి మాత్రమే ధైర్యం కావాలి, అంతేకాని కోపం అనేది కుక్కలకు కూడా వస్తుంది అనేది గుర్తుంచుకో. బయటకు కనిపించే రంగు, రూపాన్ని చూసి ఎవరిని అంచనా వేయకండి. ఎందుకంటే నోరు తెరిచేంత వరకు కాకి, కోకిల రెండు ఒకేలాగానే ఉంటాయి. నీకంటే పైన ఉన్నవాడిని చూసి బాధపడకు, నీపై నీకు అసహ్యం వేస్తుంది. నీకు కింద ఉన్నవాడిని చులకనగా చూడకు, తలపొగరు వస్తుంది. నిన్ను నువ్వు ఎవరితోనూ పోల్చుకోకు, నువ్వు నీలాగే ఉండు, గెలవగలననే నమ్మకం వస్తుంది. కాలగమనంలో ప్రతి వారి వ్యక్తిత్వం పరీక్షించబడుతుంది. నిలబడి నెగ్గినవాడు రాజమార్గంలో గమ్యం చేరుతాడు. తప్పించుకోవాలని చూసి పక్కదారి పట్టినవాడు కొంత దూరం పోయాక దారి లేక అర్ధాంతరంగా ఆగిపోతాడు. అనుకున్నవన్నీ జరిగితే మనిషి భూమి మీద నిలబడడు. అందుకే భగవంతుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక వెలితి ఉంచుతూనే ఉంటాడు. ఒక ఆలోచన నిద్రపోనివ్వట్లేదు అంటే అది మనం సాధించాల్సింది అయినా అయి ఉండాలి, లేదా బాధించేది అయినా అయి ఉండాలి. ఒక స్త్రీ నిజమైన వ్యక్తిత్వాన్ని నువ్వు చూడదలిస్తే ఆమె భర్త అన్నీ పోగొట్టుకున్నప్పుడు చూడు. ఒక మగాడి నిజమైన వ్యక్తిత్వాన్ని అతని దగ్గర అన్నీ ఉన్నప్పుడు చూడు. అన్నీ ఉన్నవారైనా లేనివారైనా చివరకు మట్టుకే పరిమితం కావున ఉన్నంతకాలం ఏదో లేదని ఆరాటపడుతూ బ్రతకడం కంటే నీకు నచ్చిన దానితో తృప్తిగా జీవించు. ఎంత బాగా బండిని లాగినా గుర్రానికి దెబ్బలు తప్పవు. ఎంత రుచికరమైన పండ్లను ఇచ్చినా చెట్టుకి రాళ్ళ దెబ్బలు తప్పవు. అలాగే ఎంత గొప్పవాడిగా ఎదిగినా నీకు కొందరి విమర్శలు తప్పవు. ఎవరైనా తమ శత్రువులను ఎప్పుడూ ద్వేషించకూడదు. మీరు మీ శత్రువుని ద్వేషిస్తే మీరు మీ ఆలోచన సామర్థ్యాన్ని కోల్పోతారు. దానివల్ల మీరు అతని బలహీనతను మాత్రమే చూడగలరు, మీరు అతని బలాన్ని చూడలేరు. అటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి తన శత్రువుని ఎప్పుడూ స్నేహితుడిగా చూడాలి. అతని జీవితంలో నీకు నచ్చని సందర్భాలు అనేకం ఉంటాయి. మోసపోయానో కోల్పోయానో దేన్ని మధ్యలో వదిలేయకు. తోటి ప్రయాణికుడు నచ్చలేదని విమానం నుంచి దూకవు కదా. ఏది ఏమైనా నువ్వు గమ్యం చేరుకోవడం ముఖ్యం. అప్పుడే మీరు అతనిపై విజయం సాధించగలరు. వేరే వారి తప్పుల నుంచి పాఠాలు నేర్చుకో. ఎందుకంటే అన్నింటినీ సొంత అనుభవంతో నేర్చుకోవడానికి నీకు ఈ జీవితకాలం సరిపోదు. నీ బలం ఎవరికి తెలియకపోయినా పర్వాలేదు, బ్రతికేయచ్చు. కానీ నీ బలహీనతను మాత్రం ఎవ్వరికీ తెలియనివ్వకు, ఎందుకంటే నిన్ను బ్రతకనివ్వరు. జీవితంలో ఎదురయ్యే సమస్యల వల్ల కాదు, మనలోని బలహీనతల వల్ల ఓడిపోతున్నాం. బలవంతుడు కొట్టే దెబ్బను తట్టుకొని నిలబడమేమో కానీ నమ్మినవాడు కొట్టే దెబ్బను తట్టుకొని నిలబడలేం. డబ్బులు మనశ్శాంతిని ఇవ్వవు అని ఏ పేదవాడు చెప్పలేదు, కానీ మనశ్శాంతిని ఇవ్వని డబ్బులను కోల్పోవడానికి ఏ ధనవంతుడు సిద్ధంగా లేడు. మనిషిని బ్రతికించేది నోటితో పీల్చే శ్వాస, కానీ మంచి మనిషిగా బ్రతికించేది మాత్రం నోటి నుంచి వచ్చే మాట. నిజాన్ని కాపాడడానికి మరో నిజం అవసరం లేదు, కానీ ఒక అబద్ధాన్ని రక్షించడానికి 1000 అబద్ధాలు కూడా సరిపో. అబద్ధానికి ఆకలి ఎక్కువ. విలువలు ఎన్ని అనుకున్నా మన చర్యలు నిజమైన కథను తెలియజేస్తాయి. మన చుట్టూ ఉన్న ప్రపంచం యొక్క అభిప్రాయాలు, అంచనాలు మరియు బాధ్యతలు మనం ఆలకించినప్పుడు మనల్ని మనం వినడం ప్రారంభిస్తాం. కొన్నిసార్లు మనం చేసే ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, పొయ్యి దగ్గర కూర్చొని దేవా నాకు వేడి తగులుతుంది, చల్లదనాన్ని కుమ్మరించు అని. అప్పుడు దేవుడు అంటాడు, ముందు పొయ్యి దగ్గర నుంచి దూరంగా జరుగు, చల్లదనం దానంతటా అదే వస్తుంది అని. ఎంతటి పాపంలో నుంచి అయినా దేవుడు నిన్ను బయటకి తీసుకురాగలడు, కానీ ఆ పాపం మీద లోపల ఇష్టం ఉంటే మాత్రం ఆయన ఏం చేయలేడు. ఎంత తెలివిగల వారైనా, ఎంత బలవంతులైనా కాలం పెట్టే పరీక్షల ముందు తల వంచాల్సిందే.
కోరుకున్న దానికోసం వెంటపడడం, కోరి వచ్చిన దాన్ని కాలదన్నుకోవడం అనాదిగా మనిషికి ఉన్న బలహీనత. అందుకే ఎంత వెతికినా ఈ మనిషికి తృప్తి దొరకదు. ఈ భూమి నాది అన్నప్పుడల్లా భూదేవత నవ్వుకుంటుందంట. నీకంటే ముందు కోట్లాది మంది అలాగే అన్నారు. చివరకు ఎవ్వరూ తమ దగ్గర ఉంచుకోలేకపోయారు, మరి నువ్వెంత అని. ఒక శిష్యుడు తన గురువు యందు గల అపారమైన విశ్వాసంతో గురునామస్మరణ చేస్తూ నీటి మీద నడుస్తూ వెళ్ళసాగాడు. అది చూసిన ఆ గురువు, నా పేరులో ఇంతటి మహిమ ఉన్నదా అని అహంకరించి నేను అని నదిని దాటబోయి అందులో మునిగిపోయాడు. విశ్వాసం అద్భుత కార్యాలను సాధిస్తే అహంభావం వినాశనాన్ని తెచ్చిపెడుతుంది. ఒకరి అవసరాన్ని నువ్వు ఎలాగైతే పట్టించుకోవో ఆ అవసరం అనేది నీకు అత్యవసరంగా మారినప్పుడు అర్థమవుతుంది. మన ఇంటి ఆడపిల్ల సుఖంగా ఉండాలని కోరుకుంటాం, కానీ మన ఇంటికి వచ్చిన ఆడపిల్లని హింస పెడతాం. ఇదేనా మన సంస్కారం? మన కోసం వచ్చిన అమ్మాయి కూడా మరో ఇంటి ఆడపిల్లేగా. ఒక్కటి గుర్తుపెట్టుకో, అమ్మాయి మనసు చాలా సున్నితం. వాళ్ళని నువ్వు ప్రేమగా చూసుకుంటే తాను నీకు మరో తల్లిలా ప్రేమను పంచుతుంది. ఎవరూ చూడడం లేదు కదా అని అక్రమాలకు దిగేవారిని, మనల్ని చూసే సాక్ష్యాలు ఉన్నారని మర్చిపోవద్దు. భాగవతం హెచ్చరిస్తుంది. ఎక్కడో పరలోకంలో కాదు, ఇక్కడే ఈ లోకంలోనే అనుభవిస్తాం. వేసిన విత్తనం చెట్టు అవడానికి కాలం పడుతుంది. చేసిన కర్మకు ఫలం అనుభవించడానికి దాని సమయం అది తీసుకుంటుంది. అడగని వారికి ఇచ్చే సలహా, ఆసక్తి లేని వారికి నేర్పే విద్య, స్వార్థపరులకు చేసే సాయం సముద్రం మీద కురిసే వాన లాంటిది. గెలిచి చూపించు, నీ కోసం కాదు, నిన్ను అవమానించిన వారి కోసం కాదు, నిన్ను నమ్ముకున్న వారి కోసం. వినడంలో మనిషి తొందరపడాలి, కానీ మాట్లాడడంలో మాత్రం తొందరపడకూడదు. జీవితంలో సంతోషంగా ఉండే సమయంలో అయినా సరే, లేదా బాధపడే సమయంలో అయినా సరే గుర్తుపెట్టుకోవాల్సిన ఒక నిజం ఏంటంటే, ఈ క్షణం కూడా శాశ్వతం కాదు అని. నీ దగ్గర డబ్బు ఉందని అహంకారం వద్దు. అది ఎప్పుడైనా పోవచ్చు. ఎందుకు పోతుంది, ఎలా పోతుంది అని మాత్రం అడక్కు. రావడానికి చాలా సమయం కావాలి, కానీ పోవడానికి నిమిషం చాలు. పరిస్థితులను బట్టి ప్రవర్తన మార్చుకో, తప్పులేదు, కానీ వ్యక్తిత్వం మార్చుకోవడం మాత్రం మూర్ఖత్వం. స్నేహం అన్నీ చెప్పుకునేలా ఉండాలి, బంధం అన్నీ పంచుకునేలా ఉండాలి. గర్వం ఒక్కటి చాలు జీవితంలో సర్వం కోల్పోవడానికి. ధైర్యం ఒక్కటి చాలు జీవితంలో ఏదైనా గెలిచి చూపించడానికి. ఆశ అత్యాశగా మారితే బ్రతుకు బజారు పాలు అవుతుంది. బంధం ఎప్పటికీ భరించలేనంత బరువైనది కాదు, విడిపోయేంత విలువలేనిది కాదు. భరిస్తే బలమవుతుంది. అది అర్థం చేసుకోగలిగితే దాని విలువ పెరుగుతుంది. ఈరోజు నీకు పరిస్థితులు ఎంతో కఠినంగా ఉండొచ్చు, కానీ నీ లైఫ్ ఇలానే ఉండదు, ఖచ్చితంగా మారుతుంది. జీవితం, గడియారం ఈ రెండూ ఒక్కటే. ఎందుకంటే వేగంగా పరిగెత్తినా ప్రయోజనం ఉండదు, ఒకే చోట ఆగినా ప్రయోజనం ఉండదు. ఒత్తిడికి లోను కాకు, నువ్వు చేయవలసింది చెయ్యి, మిగిలింది మర్చిపో. ప్రశ్నించనిదే సమాధానం దొరకదు, ప్రయత్నించనిదే విజయము దక్కదు. మనుషుల గురించి తెలుసుకోవాలి అంటే డబ్బు లేకుండా బ్రతికి చూడు, అన్ని సంబంధాలు వాటంతట అవే బయటపడతాయి. మాట జారకుండా ఉంటే మాట పడాల్సిన అవసరం రాదు. కాలి కింద ఉంది కదా అని ధూళిని చులకనగా చూడకు, కళ్ళల్లో పడినప్పుడే తెలుస్తుంది దాని సత్తా ఏంటో. మంచితనం అందరిలో ఉండదు, అందరికీ నచ్చదు. అందుకనేమో మంచితనానికి నిందలు ఎక్కువ, నమ్మకం తక్కువ, అనుమానం ఎక్కువ, అభిమానం తక్కువ. నెమ్మదిగా అన్నీ సానుకూలమవుతాయి. తోటమాలి 100 కుండల నీళ్లు పోసినా ఏ ఋతువులో వచ్చే ఫలాలు ఆ ఋతువులోనే వస్తాయి. యుద్ధం తప్పదు అంటే అరచేయి కూడా ఆయుధం అవుతుంది. వద్దనుకుంటే గొడ్డలి కూడా కట్టెలు కొట్టుకుంటుంది. మన సంకల్పం ఒక్కటే, నిజం, మిగిలినదంతా కల్పితం. రోజులు మారాయి. ఒకరి కష్టం గురించి ఒకరు చెప్పుకునే సహాయం చేసే రోజులు పోయి, ఒకరి కష్టం గురించి మరొకరు చర్చించుకుంటూ సంబరపడే రోజులు వచ్చాయి. తెలియని విషయాన్ని గురించి మాట్లాడడం అంటే మీ అవివేకాన్ని బయటపెట్టుకోవడమే. అనునిత్యం సంతోషంగా ఉండగలిగే వారే ఇతరులను సంతోషంగా ఉంచగలరు. బంగారం నాణ్యత అగ్నిలో తెలుస్తుంది, మనిషి నిజాయితీ కష్టంలో బయటపడుతుంది. దూరదృష్టి ఉన్నవాడు అనుకున్నది తప్పక సాధిస్తాడు. మీ జీవితం మీకు నచ్చినట్లు జీవించండి. ఇతరుల సహాయం అంత్యక్రియల్లో మాత్రమే అవసరమవుతుంది. చివరి వరకు పోరాడగలిగే ధైర్యం ఉంటేనే ఎలాంటి పరిస్థితుల మధ్య అయినా విజయం సాధించవచ్చు. మనకు విలువ ఇచ్చే వాళ్ళకే మనం విలువనివ్వాలి. విలువ ఇవ్వని వాళ్ళను అస్సలు పట్టించుకోవద్దు.
వాళ్ళు ఎంత తోపులైనా సరే, లేదంటే వాళ్ళకి మనం చులకనైపోతాం. సొసైటీలో మార్పు ఎందుకు రాదంటే పేదవారికి ధైర్యం లేక, మధ్యతరగతి వారికి సమయం లేక, ధనవంతులకు అవసరం లేక. మరణం ఎదురుగా ఉన్న నీ శత్రువు ముందు ఏడవకు, ఎందుకంటే నీ శత్రువుకి కావాల్సింది నీ మరణం కాదు, నీ భయం మాత్రమే. ఆపేసి ఓడిపోయినవాడు ఉన్నాడు కానీ ప్రయత్నిస్తూ ఓడిపోయినవాడు లేడు కదా. నవ్వు అంటే సంతోషం అనుకునే లోపలే ఏడుపంటూ ఒకటి ఉంది అని గుర్తు చేస్తుంది జీవితం. మనుషులు పుట్టాకే సాంప్రదాయాలు పుట్టాయి కానీ సాంప్రదాయాలు పుట్టాక మనుషులు పుట్టలేదు. తెలివైన వాడిలా కనిపించే మూర్ఖుడు ఉంటాడు, మూర్ఖుడిలా కనిపించే తెలివైన వాడు ఉంటాడు. జాగ్రత్త. మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి, కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు. నాకు సాయం చేయడానికి రాని వారందరికీ కృతజ్ఞతలు, ఎందుకంటే వారి వల్లనే సొంతంగా పనిచేయడం నేర్చుకోగలిగాను. డబ్బు ఉన్నప్పుడు ఎడాపెడా ఖర్చు చేయడం, లేనప్పుడు ఇతరుల దగ్గర చేతులు చాచడం వల్ల మన వ్యక్తిత్వమే దెబ్బతింటుంది. నేను ప్రార్థిస్తే దేవుడు నన్ను ఇష్టపడతాడు, కానీ నేను పని చేస్తే దేవుడు నన్ను గౌరవిస్తాడు. కరువులో ఉన్నావని అరువు తీసుకుంటే ఆ అరువు రేపు నీకు బరువు అయితే జీవితం కన్నీళ్ల చెరువు అవుతుంది. ఆడంబరాలకు పోకుండా ఉన్నదానితో ఆనందంగా జీవించు. ఆడంబరాలను చూసి మనుషులను ఎప్పుడూ అంచనా వేయకూడదు. అత్యంత తెలివైన వాళ్ళు ఎప్పుడూ నిరాడంబరంగానే ఉంటారు. అతి సంపన్నులు ఎప్పుడూ సాధారణంగానే కనిపిస్తారు. నింద నీకు ఆగ్రహాన్ని కలగజేస్తుందేమో కానీ నీ నిగ్రహాన్ని పరీక్షిస్తుంది. నీ గుండెను గాయపరుస్తుందేమో కానీ నీ మనోధైర్యాన్ని చాటి చెప్తుంది. ఉలి దెబ్బకు తాళలేని శిలా శిల్పం కావడం అసాధ్యం. కష్టం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది, నష్టం ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది. సంపాదించడం అంటే కేవలం డబ్బే కాదు, మనుషుల విలువలను కూడా సంపాదించాలి. కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని గట్టెక్కించే వారిని సంపాదించాలి, ఆదుకునే వారిని సంపాదించాలి. బాధల్లో ఉన్నప్పుడు ధైర్యాన్ని నింపేవారిని సంపాదించాలి. ప్రతి విషయాన్ని వేలాకోలంగా తీసుకునే వెకిలితనం తగ్గించుకుంటే అన్ని విషయాలను అవగతం చేసుకునే విజ్ఞత అలవడుతుంది. ఎప్పటికీ మార్చలేని గతం గుర్తొస్తే ప్రస్తుతం మారిపోతుంది. గమ్యం చేరుకోవడానికి మార్గం కాదు, మనస్సు ఉండాలి. హృదయం నిండా పరుల పట్ల సానుభూతి పొంగి పొర్లే మనిషికే ఇతరులను విమర్శించే అధికారం ఉంటుంది. కొమ్మల్లో కూర్చున్న కోయిల కనిపించదు కానీ దాని పాట వినిపిస్తుంది. మనసు ఎక్కడుందో ఎవరికీ తెలియదు కానీ అది పెట్టే బాధ మాత్రం అనుభవిస్తూనే ఉంటాం. ఉన్నత స్థాయికి చేరాలంటే ఉన్న స్థానం వదలాలి, పై మెట్టు ఎక్కాలంటే కింది మెట్టు విడవాలి. చేసిన మంచి పని వెంటాడుతూనే ఉంటుంది, చేసిన మంచి పని కాపాడుతూనే ఉంటుంది. గొప్పవాళ్ళందరూ మనవాళ్ళు అయితే బాగుండు అనుకుంటాం కానీ మనవాడు గొప్పవాడు అయితే తట్టుకోలేం. నేను ఇలా ఉంటాను అని చెప్పకు, ఉండి చూపించు. నేను ఇలా చేస్తాను అని చెప్పకు, చేసి చూపించు. ఊహల్లో ఉండకు, వాస్తవాన్ని గుర్తించు, వాస్తవంలోనే ఉండు. నమ్మకం కోసం నటించవద్దు, నమ్మకం పోయింది కదా అని బరి తెగించొద్దు. దైవం అనేది కేవలం నమ్మకం మాత్రమే కాదు, దైవం అనేది ఎప్పుడూ ఉండే నిజం. అందుకే దైవాన్ని నమ్మకంగా మాత్రమే కాదు, సృష్టి ఉన్నంతకాలం ఉండే నిజంగా భావించు. బుద్ధి ఇంద్రధనుస్సులోని రంగుల్లా అందంగా ఉండాలి కానీ ఊసరవెల్లిలా సందర్భానికి తగినట్లు రంగులు మారుస్తూ జీవించకూడదు. ఏదో ఒకరోజు అసలు రంగు బయటపడుతుంది, అప్పుడు జీవితంలో ఏ రంగు లేకుండా పోతుంది. అన్యాయంగా ఒకరిని నొప్పించి నువ్వు పొందే ఆనందం మూన్నాళ్ళ ముచ్చటే కానీ ఆ మనస్సు కన్నీటి ఉసురు నీ 3 తరాలకు సరిపడ ఉసురు. గుర్తుంచుకో. మనకు తెలిసింది నలుగురికి పంచాలి, మనకు తెలియంది నలుగురిని అడిగి తెలుసుకోవాలి. అర్థం కాకపోతే మరొకసారి అడిగి తెలుసుకోవడంలో తప్పు లేదు, కానీ తప్పుగా అర్థం చేసుకొని అపార్థం చేసుకుంటే మాత్రం నీకు అండగా నిలబడే వాళ్ళే కాదు, నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఎవరూ ఉండరు. పూజా పునస్కారాల కంటే బుద్ధి ప్రధానం, మాట కంటే మనసు ప్రధానం, కులం కంటే గుణం ప్రధానం. నీ జీవిత పుస్తకాన్ని అందరికీ తెరిచి చూపించకు, ఎందుకంటే నీ భాష కొందరికి మాత్రమే అర్థమవుతుంది. మనకు నచ్చిన నిజం తీయగా ఉంటుంది, మనకు నచ్చని నిజం చేదుగా ఉంటుంది. మనకు నచ్చినా నచ్చకపోయినా నిజం నిజమే, దానిని ఎవరూ మార్చలేరు. ఈ ప్రపంచంలో అందరూ మంచివారే, మోసం చేసే సమయం రానంత వరకు. సంగీతం గడిచిన దాన్ని మరిచేలా చేస్తుంది, మరిచిన దాన్ని తిరిగి తలచేలా కూడా చేస్తుంది. జీవితంలో ఏది కోల్పోయినా తిరిగి పొందవచ్చు, కానీ తల్లిదండ్రులను కోల్పోతే మరో జన్మ ఎత్తాల్సిందే. జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులను దూరం చేసుకోకు, ఎందుకంటే
బ్రహ్మ జీవం మాత్రమే ఇస్తాడు, కానీ తల్లిదండ్రులు జీవితం ఇస్తారు. నువ్వు బాగున్నప్పుడు పువ్వు లాంటి మాటలు విసిరిన వారే నువ్వు బాలేనప్పుడు రాళ్ళ లాంటి కఠినమైన మాటలు విసురుతారు. అందుకే నువ్వు బాగోలేనప్పుడు ఎలా ఉన్నావో బాగున్నప్పుడు అలానే ఉండు. రెండు సందర్భాల్లో నీతో ఉన్నవారే నీవారు. ఎంత కష్టంలో ఉన్నా నీలో నువ్వే ఓదార్చుకోవడం నేర్చుకో. ఎందుకంటే నీ కష్టాలు చూసి నవ్వుతారు తప్ప నా అని ఎవరు దగ్గరికి తీయరు. ఒక స్త్రీ ఎంత సుఖంగా పెరిగినా ఆమె అదృష్టం దురదృష్టం తెలిసేది పెళ్లి తర్వాతే. పక్కవాడికి 100 సార్లు సాయం చేసిన వారికి అస్సలు గుర్తుండవు, కానీ ఒక్కసారి కుదరదు అని చెప్పి చూడు, ఆ మాటని వాడు చచ్చినా మరవడు. లోకం తీరే అంత. అందరూ మెచ్చే క్వాలిటీ నాలో లేకపోవచ్చు, కానీ నన్ను పోగొట్టుకున్న వాళ్ళు మాత్రం ఏదో ఒకరోజు బాధపడతారని ఖచ్చితంగా చెప్పగలను. అందరికీ నీడనిచ్చే చెట్టు ఎండలో వాడడం, అందరినీ ప్రేమించే వ్యక్తి ఏదో ఒకరోజు ఒంటరిగా వాగడం సహజమే. అభిప్రాయం అంటే అనిపించింది చెప్పడం, నొప్పించింది ఒప్పించడం కాదు. నీకు మర్యాద దొరకని చోట నీ కాలుకు వేసుకునే చెప్పులనైనా వదలకు. మనం ఒకరి మోసం చేస్తే అది మనతో పోయేది కాదు, మన పిల్లలకు మన తర్వాత వాళ్ళకు కూడా శాపంగా మారుతుంది. ఒక పక్షి మరణం బోయవాడిని వాల్మీకిని చేసింది. ఓ శూర్పణఖ మాట రావణాసురుడు వంటి బుద్ధిశాలిని కూడా మూర్ఖుడిని చేసింది. మంచి చెడులు అనేవి ఆ పరిస్థితులలో మన ఆలోచనను బట్టి వస్తాయి. మండపాలు అందంగా ఉంటే సరిపోదు, ఆడపిల్ల సంసారం కూడా అందంగా ఉండాలి. అదే నిజమైన వివాహ బంధం. మనకు నచ్చిన ప్రతిదీ కరెక్ట్ కాదు, అలాగని మనకు నచ్చని ప్రతిదీ కూడా కరెక్ట్ కాదు. ఈ చిన్న విషయం అర్థం చేసుకుంటే లోకంలోని ఏ బంధాలు విడిపో. సమస్య వెనుక సమాధానం, దుఃఖం వెనుక సుఖం, ప్రతి కష్టం వెనుక ఒక అవకాశం ఎప్పుడూ తప్పకుండా ఉంటుంది. మనసుని నరం లేని నాలుక గాయపరిచినంత లోతుగా మరే ఆయుధం గాయపరచలేదు. మహారాజునైనా మట్టిలోనే పూడ్చేది, సంపన్నుడైన శ్మశానానికే పంపేది. అహంకారం ఆవహించినప్పుడు ఇది గుర్తు చేసుకుంటే చాలు. నీ విజయాన్ని నీకంటే చిన్న వాళ్ళతో పంచుకో, వాళ్ళు నిన్ను స్ఫూర్తిగా తీసుకొని పైకొస్తారు. నీ ఓటమిని నీకంటే పెద్దవాళ్ళతో పంచుకో, ఓటమిని ఎలా అధిగమించాలో వాళ్ళు నీకు పాఠాలు నేర్పిస్తారు. సామాజిక బాధ్యత బరువు అనుకుంటే, ఉద్యమాలు మనకెందుకులే అనుకుంటే బానిసగా బతికేందుకు సిద్ధపడాలి.